గుజరాత్లోని సూరత్లో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. బీజేపీ ఖాతాలోకి ఆల్రెడీ ఒక ఎంపీ సీటు పడిపోయిన పరిస్థితి. మొత్తం మిగిలిన 542 నియోజకవర్గాలకు సంబంధించి ఇవాళ కౌంటింగ్ జరుగుతుంది. సాయంత్రం కల్లా విజేతలెవరో తేలబోతోంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశాన్ని చెప్పుకోవాలి. మొత్తం మీద దేశ చరిత్రలో, స్వతంత్ర భారత చరిత్రలో 3 సార్లు వరుసగా గెలిచిన ప్రధానమంత్రి ఒక్కరే జవహర్లాల్ నెహ్రూ. 1952 ఎన్నికలు, ఆ తర్వాత 1957 ఎన్నికలు, ఆ తర్వాత 1962 ఎన్నికల్లో ఆయన పూర్తి స్థాయిలో మెజారిటీతో 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ సాధించి దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే దురదృష్టవశాత్తు మూడోసారి ఎన్నికైన తర్వాత 1962లో ఆయన మూడోసారి ఎన్నికైన తర్వాత కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే అనారోగ్యంతో ఆయన మృతి చెందారు. అంటే 3వ టర్మ్ ఆయన సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోలేకపోయారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద అందరి దృష్టి పడింది. వరుసగా 2 సార్లు అంటే 2014లో 2019లో ఆయన 2 సార్లు విజయం సాధించి దేశ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మూడోసారి ఎన్నికల బరిలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్ అంచనాలే గనక నిజమైతే ఆయన మూడోసారి నెహ్రూ తర్వాత మూడోసారి వరుసగా ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్న పర్సన్గా నరేంద్ర మోదీ నిలవబోతున్నారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే గనక ఆయన నెహ్రూ రికార్డును బద్దలు కొట్టిన వారు అవుతారు. అదే జరగబోతుందా? ఎన్నికల ఫలితాలు ఏం తేల్చబోతున్నాయన్న ఉత్కంఠ మనకు మొత్తం మీద దేశవ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ప్రధానమంత్రిగా అత్యధిక సంవత్సరాలు కొనసాగింది ఇందిరాగాంధీ, 17 సంవత్సరాలు. కాకపోతే ఆమె వరుస ఎన్నికల్లో ఎప్పుడూ విజయం సాధించలేదు. మొత్తం మీద అత్యధిక సంవత్సరాలు కొనసాగిన ప్రధానమంత్రిగా ఇందిరా పేరిట రికార్డు ఉంది. ఇప్పుడు రికార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బద్దలు కొడతారా అన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. మొత్తం మీద హైదరాబాద్లో చాలా ప్రాంతాలలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ప్రహసనం కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. మా ప్రతినిధులు గ్రౌండ్లో ఎలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో ఇంకా మరింత ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం కనిపిస్తుంది. ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 175 సీట్లున్న ఏపీ అసెంబ్లీకి సంబంధించిన పోలింగ్ మే 13వ తేదీన జరిగిన పరిస్థితి. అదే రకంగా ఏపీలో మనకు 25 లోక్సభ సీట్లు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కొనసాగిన పరిస్థితి. ఈ మీడియా సంబంధించి కొంతమంది అందుబాటులో వస్తున్నారు. నాయకులు కూడా కౌంటింగ్ సెంటర్లను పరిశీలిస్తూ, కౌంటింగ్ సెంటర్లలో పర్యటిస్తూ అక్కడ ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు. అదే రకంగా తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి బైట్ మనకు వచ్చింది, అందుబాటులోకి వచ్చింది. ఆయన కౌంటింగ్ సెంటర్ దగ్గర నుంచి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. మిత్రులందరికీ నమస్కారం. మిత్రులందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన భారతదేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల పట్ల ఎంతో ఆతృతతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కొద్ది క్షణాల్లో మన దేశవ్యాప్తంగా ఈ యొక్క లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ ఏదైతే కౌంటింగ్ ఉందో కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎగ్జిట్ ఫలితాల్లో కూడా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో మూడోసారి ప్రధానమంత్రిగా మరి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 2వ వారంలో వారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో కూడా మొదటి నుంచి కూడా మేము చెప్తున్నట్టుగా డబుల్ డిజిట్ ఏదైతే 2 అంకెలుగా ఉన్నటువంటి సీట్లు మేము సాధిస్తామనేటువంటి డబుల్ డిజిట్లో తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు. మొత్తం ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వివరిస్తాం. కానీ ఈరోజు ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని
భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. కొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్నటువంటి ఈ కౌంటింగ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని, తెలంగాణలో అత్యధికమైన ఫలితాలు రావాలని అమ్మవారిని ప్రార్థించాను. ఆ దిశలోనే ఈరోజు మనకు ఫలితాలు ఉంటాయని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాను. मेरे को आज दुनिया भर के लोग भारत का पार्लियामेंट लोकसभा का चुनाव के संबंधित रिजल्ट्स के लिए सभी लोग एग्जिट पोल भी बताए, भारत के 140 करोड़ जनता के आशीर्वाद से नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री बनेगा। जो हम एक्सपेक्टेशन किया था, जो प्रचार प्रसार में हम आगे थे, आज रिजल्ट्स में भी भारतीय जनता पार्टी जनता के आशीर्वाद से पूरा आगे रहेंगे। नरेंद्र मोदी जी हैट्रिक प्राइम मिनिस्टर के नाते यही महीना सेकंड वीक में जनता के आशीर्वाद से फिर ओत लेंगे और वैसे ही तेलंगाना में भी मेरा को पूरा विश्वास। అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.